సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. రాజకీయం ఏం చేస్తావంటే ఇంట్లో గొడవలు పెడతాను, అన్నదమ్ములను విడగొడతాను, కన్న బిడ్డలను తల్లిదండ్రులకు దూరం చేస్తానని నవ్వుతూ సమాధానం ఇస్తుందేమో. ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో జరుగుతున్నది ఇదే. ఒకే ఇంటి నుంచి 2 నామినేషన్లు, ఒకే రక్తం మధ్య పోటీ, చివరకు మిగిలేది మాత్రం విషాదం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యం. మందుల లక్ష్మమ్మ అనే 40 ఏళ్ల మహిళ వార్డు మెంబర్గా నామినేషన్ వేసింది. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ అదే వార్డుకు ఆమె కన్న కూతురు అశ్విని, మరో బంధువు అర్చన కూడా నామినేషన్లు వేసినట్లుగా తెలుస్తోంది. తల్లికి పోటీగా కూతురు నిలబట్టం ఆ ఊర్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. చివరకు కూతురు అశ్విని నామినేషన్ వెనక్కి తీసుకున్నా అప్పటికే ఆ కుటుంబంలో రాజకీయ చిచ్చు రగులుకున్నట్లుగా తెలుస్తుంది. లక్ష్మమ్మ అకస్మాత్తుగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కడుపు నొప్పి భరించలేక చనిపోయింది అని భర్త పోలీసులకు చెప్పినప్పటికీ దీని వెనక అసలు కారణం రాజకీయ కారణాలు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. రాజకీయంగా ఆమె కుటుంబంలో జరిగిన సంఘర్షణల కారణంగానే చనిపోయిందని స్థానిక నాయకులు కూడా అంటూ ఉన్నారు. కారణం ఏదైనా ఒక తల్లి ప్రాణం గాల్లో కలిసిపోయిందని చెప్పుకోవచ్చు. వార్డ్ మెంబర్ గెలిస్తే వచ్చేది 5 ఏళ్ల పదవి. కానీ పోయిన ప్రాణం మళ్ళొస్తుందా? తెగిపోయిన బంధం మళ్ళీ అతుక్కుంటుందా? రాజకీయాలు ముఖ్యం కాదు కదా, ఇక్కడ మనుషులు ముఖ్యం. ఈ ఘటన చూసైనా మారండి. రాజకీయాలను గుమ్మం బయటే వదిలేయడం అందరికీ చాలా మంచిది.